ఒక తహసీల్దార్ ఉంటాడు, ఆయన ఒక కిరీటం పెట్టుకున్నాడు అనుకోండి. ఆయన మండలాధికారి అనేవారు పూర్వం. ఆయన ఒక కిరీటం పెట్టుకుంటాడు, ఒక చిన్న కిరీటం. ఈ మండలాధికారి ఒక సామంతరాజు ఉంటాడు చక్రవర్తి దగ్గర, సామంతరాజు ఉంటాడు. ఆ సామంతరాజు ఓ కిరీటం పెట్టుకుంటాడు. సేనాపతి ఓ కిరీటం పెట్టుకుంటాడు. రాజుగారు ఒక కిరీటం పెట్టుకుంటారు. ఈ సామంతరాజు గారు చక్రవర్తి దగ్గరికి వెడతాడు. ఆ చక్రవర్తి దగ్గర చక్రవర్తి ఓ కిరీటం పెట్టుకుంటాడు. అందరి కిరీటముల కన్నా పెద్ద కిరీటం ఎవరు పెట్టుకుంటారంటే, శోభాయమానమైన కిరీటం ఎవరిది అంటే చక్రవర్తి పెట్టుకునేటటువంటి కిరీటం శోభాయమానమై ఉంటుంది. ఎందుకని? చక్రవర్తి లేనప్పుడు, చక్రవర్తి దూరంగా ఉండగా తన రాజ్యాన్ని తాను పాలిస్తున్నప్పుడు సామంతరాజు ప్రభువు. సామంతరాజు ఎక్కడో ఉన్నప్పుడు ఒక మండలాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ప్రభువు. కానీ ఆయన కనపడినప్పుడు ఈ కిరీటానికి విలువ తగ్గిపోయింది. ఈయన కిరీటం పెట్టుకున్నా ఎంత పన్ను వసూలు చేస్తున్నావా అన్నాడు అనుకోండి. సామంతరాజు వచ్చి మండలాధికారిని, అయ్యా 100 బస్తాలు పండితే 6 బస్తాలు పుచ్చుకుంటున్నాను అన్నాడు అనుకోండి. పుచ్చుకోకో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, 4 పుచ్చుకో అన్నాడు అనుకోండి. ఈ కిరీటం అధికారం ఏమైంది? ఆ కిరీటం తగ్గించేసింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? 4 బస్తాలే పుచ్చుకోవాలి. ఈయన సామంతరాజు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టాడు. ఎంత పుచ్చుకుంటున్నావో నీ దగ్గర పన్ను అన్నాడు. 100 బస్తాలు పండితే 4 బస్తాలు పుచ్చుకుంటున్నాను మహాప్రభు అన్నాడు. వద్దు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఎందుకు పుచ్చుకుంటున్నావు 4 బస్తాలు? 3 పుచ్చుకో, నాకు కట్టేది కూడా కొంత తగ్గించుకో అన్నాడు. ఇప్పుడు ఈ కిరీటం గౌరవం ఏమైంది? ఆ కిరీటం ముందు తగ్గిపోయింది. ఆ కిరీటం కూడా ఏ కిరీటం ముందైనా అలాగే తగ్గిపోతుందా? చక్రవర్తి కిరీటం కూడా తగ్గిపోతుంది. ఎక్కడో తెలుసా అండి? సమస్త లోకములను పరిపాలించేటటువంటి కంటికి కనపడని ప్రభువు యొక్క కిరీటము ముందు ఈ కిరీటాలు కూడా పనికిరాని కిరీటాలే. ఆ కిరీటం, ఈ కిరీటాలు నిలబడడానికి హేతువై ఉన్నది. ఆ శక్తి ఆవిడలోంచి వస్తోంది. అందుకే పూర్వం చాలా గొప్ప పూజ చేసి చక్రవర్తి యొక్క పరమ ఆంతరంగిక పరివారం అని ఉంటారు. వారు తప్ప వేరొకరు ముట్టుకోరు. రాజదండాన్ని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ముట్టుకుని తీసుకొచ్చి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకొచ్చి, రాజుగారు ఇదిగోనండి అని చెప్పి ఏదో పట్టుకొచ్చి చేతిలో పెట్టడానికి వీల్లేదు రాజదండాన్ని. అలాగే చక్రవర్తి ధరించేటటువంటి ఖడ్గం ఉంటుంది. ఖడ్గాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోరు. ఆ ఖడ్గాన్ని ముట్టుకోవాలన్నా, పట్టుకొచ్చి ఇవ్వాలన్నా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. దానికి ఒక గొప్ప అధికారం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తప్ప పట్టుకుని ఇవ్వకూడదు. అంత గొప్ప విజయనగర సామ్రాజ్యం పతనమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి మీకు? దక్షిణ భారతదేశంలో ఎదురులేని రాజ్యంగా పరిఢవిల్లి కృష్ణదేవరాయల చేత పరిపాలింపబడి శత్రువుల చేత కన్నెత్తి చూడబడని విజయనగరం పతనమైపోవడానికి కారణం ఒక్కటే. అనువంశికంగా వస్తున్నటువంటి ఖడ్గాన్ని, రామరాయల వారి ఖడ్గాన్ని ఒక రోజు రాత్రి యుద్ధభూమిలో శిబిరంలో ముట్టుకోవడానికి అధికారం లేని వ్యక్తి ముట్టుకున్నాడంతే. విజయనగరం పతనం అయిపోయింది. తల్లికోట యుద్ధంలో అందరి బుద్ధి కప్పబడిపోయిందంతే. ఏటికి అవతల ఒడ్డున శత్రు సైనికులు ఉన్నారు, ఏటికి యువతల ఒడ్డున రామరాయలు ఉన్నాడు. రామరాయలు బొటన వేలుతో రాసేస్తాడు ఆ సైన్యాన్ని. అంత సైన్యం రామరాయల్ని. చిన్న విషయానికి పడిపోయాడంతే. బాగా చీకటి పడ్డాక శత్రు సైనికులు ఏం చేశారంటే, ఎడ్ల బళ్ళకి 8 కాగడాలు కట్టి కొన్ని వేల ఎడ్ల బళ్ళు నదికి అవతల వైపుకి తోలారు. నదికి ఆవల వైపు రామరాయల సైన్యం ఉంది. కాగడాలు వెళ్ళిపోతున్నాయి ఇలా నిలబడినట్టుగా. చీకట్లో అట్నుంచి చూసిన రామరాయలు అనుకున్నాడు, శత్రు సైన్యం అంతా నది ఎగువకు వెడుతోందంటే అక్కడ దాటి మన మీదకి వస్తుందన్నమాట. సైన్యం అంతా రాత్రికి రాత్రి ఇటువైపు నుంచి కాగడాలు ఎట్టెడుతున్నాయో అటు అనుసరించండి అన్నాడు. అటు ఎడ్లబళ్ళు వెళ్ళిపోయి రామరాజు సైన్యం అంతా నది కట్టి వెళ్ళిపోయింది. తెల్లవారుతోంది. శత్రు సైన్యం ఇక్కడే నదిని దాటి వచ్చి మీద పడిపోయారు. లేదు సైన్యం దగ్గర. అంతకు ముందు రోజు రాత్రి ఆ ఖడ్గాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి. అంతే. ఏనుక్కి తీసుకొచ్చి రామరాయలు ఎక్కే భద్రగజానికి నల్లమందు పెట్టేశారు. అది ఘీంకరించి రామరాయల్ని తొండం పెట్టి కిందకి లాగేసింది. పొడి చేశారు. విజయనగరం పతనం అయిపోయింది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. హంపి విజయనగరం పెడితే గుండె చెరువు అయిపోతుంది చూసిన వాడికి. అరే రే, ఇదా ఇవాళ దీని స్థితి అని. మా మోహన్ రావు గారు మేము వెళ్ళాం మొన్న శృంగేరి వెళ్ళినప్పుడు. కన్నుల నీరు వస్తుంది చూస్తే. ఒక్కొక్క వస్తువుకి అంత శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో రాజదండం, ఖడ్గం, కిరీటం అంత గొప్పవి. ఆ కిరీటం అధికారమునందు హద్దులు చెప్తుంది.